హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్లో అవైలబుల్గా ఉన్న డిస్ప్లే ప్రాపర్టీ గురించి చూద్దాం. అంతేకాకుండా మనకి డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఏంటి అండ్ అలాగే మనం వేరియస్ వాల్యూస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి డిస్ప్లే ప్రాపర్టీలో యాడ్ చేయడానికి అండ్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి అండ్ అలాగే బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంటి అండ్ అలాగే మనకి డిఫాల్ట్ డిస్ప్లే ప్రాపర్టీ నుంచి మనం వేరే డిస్ప్లే ప్రాపర్టీ ఎలా యాడ్ చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ మనకి ఒక ఎలిమెంట్కి డిఫాల్ట్ డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ ఉంటే దాన్ని మనం బ్లాక్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు అండ్ అలాగే మనకి బ్లాక్గా ఉన్నదాన్ని మనం ఇన్లైన్ బ్లాక్ ఎలా చేయొచ్చు అన్న దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి అయితే చూద్దాం. మనకి హెచ్టిఎంఎల్లో మనం రాసే ప్రతి ఎలిమెంట్కి బై డిఫాల్ట్ డిస్ప్లే ప్రాపర్టీ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. అయితే బ్లాక్ ఎలిమెంట్ కింద ఆర్ఎల్స్ మనకి ఇన్లైన్ ఎలిమెంట్ కింద అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే దానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఏరియాని మాత్రమే అవి కన్సిడర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి, ఇది మనకి డిస్ప్లే అయ్యే వ్యూ పోర్ట్. ఇప్పుడు మనకి ఇది ఇన్లైన్ ఎలిమెంట్ ఏం చేస్తుంది అంటే దానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఏరియాని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. కానీ బ్లాక్ ఎలిమెంట్ అలా కాదు, దానికి కంప్లీట్ విడ్త్ని అయితే అది కన్సిడర్ చేస్తుంది. అంటే మనకి వెబ్ పేజ్లో వ్యూ పోర్ట్ లెఫ్ట్ నుంచి రైట్ దాకా అవైలబుల్గా ఉన్న కంప్లీట్ విడ్త్ని అది కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా మీకు ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి అండ్ అలాగే బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఒకవేళ రాకపోతే నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్ సిరీస్లో ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటి అండ్ అలాగే బ్లాక్ ఎలిమెంట్ ఏంటి వాటి యొక్క ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ రిఫర్ దట్ వీడియో. ఇప్పుడు మీకు ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చిన్న ఐడియా వచ్చింది కదా, ఒకసారి వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. నార్మల్గా ఇన్లైన్ ఎలిమెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమేంటంటే ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ అలాగే ఒక యాంకర్ ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్, అంతేకాకుండా ఒక స్పాన్ ట్యాగ్ ఇన్లైన్ ఎలిమెంట్. ఇవన్నీ మనకి ఇంకా చాలా ఉన్నాయి, యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ వన్. అండ్ అలాగే మనకి బ్లాక్ ఎలిమెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్, అవన్నీ మనకి బ్లాక్ ఎలిమెంట్స్. అండ్ అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్, అది బ్లాక్ ఎలిమెంట్. అండ్ అలాగే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మనకి ఆర్డర్డ్ లిస్టో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మెన్షన్ చేస్తాం కదా, అవి కూడా మనకి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే ఏంటంటే అవి ప్రతిదీ న్యూ లైన్లో ప్రింట్ అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఒక లైన్లో ప్రింట్ అవుతుంది అండ్ అలాగే సెకండ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ సెకండ్ లైన్లో ప్రింట్ అవుతుంది. అదేంటంటే కంప్లీట్ విడ్త్ని కవర్ చేసి ఇంకో ఐటమ్ని మనకి యాడ్ అవ్వకుండా, అంటే సేమ్ లైన్లో యాడ్ అవ్వకుండా నెక్స్ట్ లైన్కి పంపించేస్తుంది. ఇప్పుడు మీకు బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ మనం ఈ డిస్ప్లే ప్రాపర్టీ యొక్క యూజ్ ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు మీకు ప్రతి దానికి వాటి యొక్క డిఫాల్ట్ ప్రాపర్టీ వాల్యూస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, వాటిని మనం మార్చాలి అనుకుంటే, అంటే మనం ఇక్కడ చూసాం కదా ఇన్లైన్ నుంచి బ్లాక్కి కానీ ఆర్ఎల్స్ ఒక బ్లాక్ ఎలిమెంట్ నుంచి ఇన్లైన్కి కానీ ఆర్ఎల్స్ ఇన్లైన్ బ్లాక్కి కానీ మనం మార్చాలనుకుంటే మనం సిఎస్ఎస్లో అవైలబుల్గా ఉన్న ఈ డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి అయితే చేయొచ్చు. అది మనం ఎలా చేస్తాం అన్న దాని గురించి మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేసి చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద విజువల్ స్టూడియో కోడ్. ఫస్ట్ నేను బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేశాను. దీంట్లో ఫస్ట్ నేను మామూలుగా ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి చూపిస్తాను. ఫస్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఇన్లైన్ ఎలిమెంట్స్ దీంట్లో నార్మల్గా ఒక ఫర్ సపోజ్ ఒక ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమేంటంటే బటన్ ట్యాగ్, ఇప్పుడు బటన్ 1 అని రాస్తున్నా అండ్ అలాగే ఇంకో బటన్ క్రియేట్ చేస్తున్నా బటన్, దీంట్లో బటన్ 2 అని. ఇప్పుడు ఈ రెండు మనకి ఇన్లైన్ కాబట్టి అవి ఎలా డిస్ప్లే అవుతాయి అంటే సేమ్ లైన్లో అయితే డిస్ప్లే అవుతాయి. చూడండి గో లైవ్ మీద క్లిక్ చేసి ఇక రిజల్ట్ చూపిస్తా. చూడండి మనకి రెండు సేమ్ లైన్లో అయితే డిస్ప్లే అవుతున్నాయి కదా. ఈ విధంగా మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటంటే దానికి అవైలబుల్గా ఏరియా ఉన్నా కూడా అవి ఏంటంటే నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుతాయి అన్నమాట. చూడండి బ్లాక్ జస్ట్ క్లాస్ నేమ్, అది దానివల్ల ఏమీ ఫరక్ పడదు. జస్ట్ ఇప్పుడు హెడ్ 1 అండ్ అలాగే హెడ్ 2 అని క్రియేట్ చేస్తున్నాను. ఇవి చూడండి రెండు డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అయినాయి. ఎందుకని అది దానికి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఏరియా ఇంతే ఉంది, కానీ అది రిమైనింగ్ విడ్త్ని కూడా అది కన్సిడర్ చేసింది దాని పార్ట్ కింద. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి నార్మల్గా ఇంటర్నల్ స్టైలింగ్ అయితే చేస్తా స్టైల్ ట్యాగ్స్ లోపల. అండ్ అలాగే ఫస్ట్ నేను ఇన్లైన్ని టార్గెట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేస్తా. ఇన్లైన్ టార్గెట్ చేసి బటన్, దాని లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని మెన్షన్ చేద్దాం. అండ్ అలాగే బ్లాక్ క్లాస్ని కూడా టార్గెట్ చేద్దాం. దాని లోపల అవైలబుల్గా ఉన్న హెడ్డింగ్ ట్యాగ్స్ని టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. చూడండి వీటికి ఎంత ఏరియా కవర్ అయింది అండ్ అలాగే ఈ బటన్స్కి ఎంత ఏరియా కవర్ అయింది చూసారా. మనకి దానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఏరియాకి మాత్రమే అది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇంకా బటన్స్ యాడ్ చేస్తే కూడా అవి సేమ్ లైన్లో డిస్ప్లే అవుతాయి, అంటే అవైలబుల్గా ఉన్న ఏరియాని అదైతే కన్సిడర్ చేస్తుంది. కానీ మనకి ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అలా చేయవు.
దాని ఒక ఎలిమెంట్ తీసుకుంటే కంప్లీట్ విడ్త్ని అదే కన్సిడర్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు బ్లాక్ ఎలిమెంట్స్కి అండ్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఒక డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం కన్వర్షన్ చూద్దాం. అంటే ఒక బ్లాక్ నుంచి ఇన్లైన్కి అండ్ అలాగే ఇన్లైన్ నుంచి బ్లాక్కి. ఈ కోడ్ అంతా నేను నార్మల్గా రిమూవ్ చేసేస్తాను. మళ్ళీ బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ జనరేట్ చేశాను. అండ్ అలాగే ఫస్ట్ div డాట్ ఇన్లైన్ అండ్ అలాగే div డాట్ బ్లాక్, div డాట్ ఇన్లైన్ బ్లాక్. ఇప్పుడు ఈ 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం ఇన్లైన్ దాంట్లో ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేద్దాం. lorem 15 అని మెన్షన్ చేస్తా. సో ఇది మనకి అవైలబుల్గా ఉన్నది. అండ్ అలాగే దీంట్లో నేను ఒక ఇన్లైన్ ట్యాగ్ని యాడ్ చేస్తాను. ఇన్లైన్ ట్యాగ్ మనకి ఒక స్పాన్ ట్యాగ్ ఇన్లైన్ అని నేను మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు దాన్ని నేను స్పాన్ ట్యాగ్లో మెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ పారాగ్రాఫ్ ట్యాగ్ని కాపీ చేసి మూడిట్లో పేస్ట్ చేస్తాను. చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మూడిట్లో నేను పేస్ట్ చేశాను కదా. ఇప్పుడు వీటికి మనం స్టైలింగ్ యాడ్ చేద్దాం. ఫస్ట్ నేను ఇన్లైన్ డాట్ ఇన్లైన్లో మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఉన్న మనం స్పాన్ని టార్గెట్ చేస్తున్నాం. దాని యొక్క డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏ ఎలిమెంట్కైనా మనం డిస్ప్లే ఇన్లైన్ మెన్షన్ చేసినప్పుడు దాని యొక్క విడ్త్ అండ్ హైట్ని మనం మార్చలేము. అలాగే ఫర్ సపోజ్ మనం డిస్ప్లే బ్లాక్ చేసామనుకోండి, దానికి హైట్ మెన్షన్ చేయొచ్చు అండ్ అలాగే దానికి మనం విడ్త్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. కానీ ఇన్లైన్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం మనం అవి చేయలేము. చూడండి ఇప్పుడు నేను విడ్త్ ఇప్పుడు 100 పిక్సెల్ అండ్ అలాగే హైట్ 100 పిక్సెల్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మెన్షన్ చేస్తున్నా, ఎల్లో కలర్ అని. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. ఈ విధంగా డిస్ప్లే అయింది. నేను అక్కడ హైట్ మెన్షన్ చేశా అండ్ అలాగే విడ్త్ మెన్షన్ చేశా, కానీ దేర్ ఈజ్ నో చేంజ్. ఇప్పుడు నేను బ్లాక్కి టార్గెట్ చేస్తా. చూడండి ఇప్పుడు డాట్ బ్లాక్ పారాగ్రాఫ్ అండ్ అలాగే ఆ పారాగ్రాఫ్లో ఉన్న స్పాన్ ట్యాగ్. ఇప్పుడు నార్మల్గా మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, అది స్పాన్ ట్యాగ్ ఇన్లైన్ కాబట్టి అది సేమ్ లైన్లో డిస్ప్లే అయిపోతుంది. ఇది మనం స్పాన్ కింద లోపల మెన్షన్ చేసాం కదా, అది సేమ్ లైన్లో మెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆ స్పాన్ని టార్గెట్ చేసి బ్లాక్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఆ స్పాన్ని టార్గెట్ చేసా అండ్ అలాగే డిస్ప్లే నేను బ్లాక్ చేస్తున్నా. బ్లాక్ అండ్ అలాగే ఈ రిమైనింగ్ ప్రాపర్టీస్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా. చూడండి మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సేమ్ దానికి 100 పిక్సెల్ ఆఫ్ విడ్త్ అండ్ 100 పిక్సెల్ ఆఫ్ హైట్ ఇచ్చాను, దీనికి అంతే ఇచ్చాను. చూసారా, కానీ ఇది ఏమైంది, దానికి విడ్త్ అండ్ హైట్ అప్లై అయ్యింది. ఎందుకంటే దీంట్లో మనం డిస్ప్లే బ్లాక్ చేయడం వల్ల ఏమైంది, అది ఒక న్యూ లైన్లోకి అయితే క్రియేట్ అయింది. నార్మల్గా అదంతా సింగిల్ లైన్లో ఉండాల్సింది, మనం డిస్ప్లే బ్లాక్ చేయడం వల్ల అదేమవుతుంది, నార్మల్గా బ్లాక్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఏంటి, న్యూ లైన్లో ప్రింట్ అవడం. సో అదేమైంది, న్యూ లైన్లో ప్రింట్ అయింది అండ్ అలాగే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్ని కూడా అది నెక్స్ట్ లైన్కి పంపిస్తుంది. ఇప్పుడు మనం ఇన్లైన్ బ్లాక్ గురించి చూద్దాం. నేనేం చెప్పాను, ఇన్లైన్లో మనం హైట్ అండ్ విడ్త్ యాడ్ చేసినా దానికి ఏం ఫరక్ పడదు, కానీ బ్లాక్లో మనకి అది న్యూ లైన్కి ప్రింట్ అయిపోద్ది అండ్ అలాగే హైట్ అండ్ విడ్త్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇన్లైన్ బ్లాక్లో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇన్లైన్ బ్లాక్ని మనం టార్గెట్ చేద్దాం. ఇన్లైన్ బ్లాక్ దాంట్లో పారాగ్రాఫ్ అండ్ స్పాన్ ట్యాగ్స్ని అండ్ ఇప్పుడు సేమ్ ప్రాపర్టీస్ని మనం కాపీ పేస్ట్ చేద్దాం. జస్ట్ ఆ డిస్ప్లే ప్రాపర్టీని నేను ఇన్లైన్ బ్లాక్ అని అయితే మెన్షన్ చేస్తాను. చూడండి మనకి ఏ విధంగా డిస్ప్లే అయిందో. అది మనకి ఇన్లైన్ ప్రాపర్టీని కన్సిడర్ చేసుకుని సేమ్ లైన్లో గో త్రూ అవుతూ వచ్చింది అండ్ అలాగే మనకి బ్లాక్ ప్రాపర్టీలో మనం హైట్ అండ్ విడ్త్ యాడ్ చేయొచ్చు కదా, ఆ ప్రాపర్టీని కూడా కన్సిడర్ చేసుకుని హైట్ అండ్ విడ్త్ యాడ్ చేసింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు నేను ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేస్తే అది నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుద్ది. చూడండి ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని కాపీ చేసా అండ్ అలాగే దాన్ని నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేశాను అనుకోండి, ఆ ఏరియాని వదిలేసి నెక్స్ట్ అంటే ఇక్కడ దాకా దానికి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ హైట్ని అది కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ లైన్కి ప్రింట్ అయింది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఇన్లైన్ బ్లాక్లో ఏం చేయొచ్చు అంటే ఇన్లైన్ చేసే ప్రాపర్టీని యాడ్ చేయొచ్చు అండ్ అలాగే బ్లాక్ చేసే ప్రాపర్టీని కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఈ 3కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నా, ఇన్లైన్కి, ఇన్లైన్ బ్లాక్కి అండ్ అలాగే బ్లాక్ ఎలిమెంట్స్కి. అండ్ అలాగే మనకి డిస్ప్లే ప్రాపర్టీ నన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీ నన్ చేస్తాను. ఆగండి, ఇప్పుడు నార్మల్గా ఇన్లైన్ బ్లాక్ని నేను టార్గెట్ చేసి దాని యొక్క డిస్ప్లే ప్రాపర్టీని నన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమీ డిస్ప్లే అవ్వదు. చూసారా, మనకి అవైలబుల్గా ఉన్న 2 మాత్రమే, అంటే ఇదొక ఎలిమెంట్ కింద, ఈ సెకండ్ ఒక ఎలిమెంట్ కిందే మనకి కనబడుతుంది. మనకి తోడుది ఏమైంది, మనం డిస్ప్లే నన్ మెన్షన్ చేయడం వల్ల అది మనకి డిస్ప్లే అవ్వట్లా.
ఈ విధంగా మనకి డిస్ప్లే ప్రాపర్టీస్ని యాడ్ చేసి మనం ఒక ఎలిమెంట్ యొక్క అలైన్మెంట్ అయితే మనం మార్చొచ్చు. ఇంకా మనకి చాలా టైప్ ఆఫ్ డిస్ప్లే ప్రాపర్టీస్ అయితే వాల్యూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, బ్లాక్, కంటెంట్, ఫ్లెక్స్ బాక్స్. ఈ ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ బాక్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫ్లెక్స్ అనేది అండ్ అలాగే ఈ గ్రిడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అలైన్మెంట్కి, గ్రిడ్ లేఅవుట్కి కానీ. సో నేను వాటి గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డిస్ప్లే గురించి అండ్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి అండ్ అలాగే మనం ఇన్లైన్ని బ్లాక్గా ఎలా మారుస్తాం అండ్ అలాగే బ్లాక్ ఎలిమెంట్ని ఇన్లైన్గా అండ్ అలాగే ఇన్లైన్ బ్లాక్ కింద మనం యాడ్ చేసి ఎలా డిస్ప్లే చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసిన దాని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.